హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. మేమందరం గర్ల్స్ గ్యాంగ్, జెంట్స్ అందరం ఇక్కడ గ్యాదర్ అయ్యామంటే ఎక్కడికో వెళ్తున్నామని ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. కార్తీక వన సమారాధనకు బయలుదేరారు పలావా నుంచి. షాపూర్ కాలేజీ వెళ్తున్నాం, అందరు రెడీ అయ్యారు. ఫ్రెండ్స్తో మాత్రం బస్సులో రాలేకపోయాము కొన్ని కారణాల వల్ల. బస్సులో వస్తే అంత్యాక్షరి ఆడుకుంటా, గేమ్స్ ఆడుకుంటా సరదాగా వచ్చేవాళ్ళం. ఆ ఫన్ అంతా మిస్ అయిపోతున్నాము. బట్ ఓకే, కార్లో అయితే మాకు 1.5 hours పట్టింది. ఇప్పుడైతే మనం ఆలమూరి రత్నమాల ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్కి అయితే వచ్చేసాము. ఫ్రెండ్స్ని అయితే ఎక్కడెక్కడ ఉన్న ఫ్రెండ్స్ని చాలా ఏళ్ళ తర్వాత మీట్ అవుతున్నాము. చాలా ఎక్సైటెడ్గా ఉంది. ఇప్పుడు వచ్చేసాం కాలేజ్ లోపలికి అయితే. ఇక్కడ పార్కింగ్ స్పేస్ అయితే కావాల్సినంత ఉంది. కార్లలో వచ్చేవాళ్ళు అలా పెట్టుకోవచ్చు, పార్కింగ్కి అయితే ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడిప్పుడే బస్సులు స్టార్ట్ అయ్యి వస్తున్నాయి. కళ్యాణ్ బస్సు వచ్చింది, అలా అన్ని ఏరియాస్ నుంచి బస్సులు వస్తూ ఉంటాయి. మీరిద్దరు ట్విన్స్ కదా, ఎక్కడికి వెళ్ళి ఉన్న చిన్న చిన్న చీటింగ్ చేస్తుంటారా? లేదా నేను కాదు వచ్చింది వేరే వాళ్ళని తెలిసిపోతుందా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్, నా బెస్ట్ ఫ్రెండ్. మేము ఎన్ని ఇయర్స్ అయింది మనం కలిసి? మోర్ దెన్ 6 ఇయర్స్ తర్వాత దీని నుంచి కలిసాము. ఇంజనీరింగ్ కాలేజ్కి వచ్చాము. ఆ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా మన తెలుగు వాళ్ళది, అది చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. ఆయన ప్రతి ఇయరు తెలుగు వాళ్ళందరూ దాదాపుగా 20 బస్సులు పైన వేస్తారనమాట. మొత్తం ముంబైలో ఆల్ ఓవర్ ముంబైలో వాళ్ళందరికీ, తెలుగు వాళ్ళందరికీ గ్యాదర్ చేసేసి ఇక్కడ కార్తీక వనభోజనాలు పెడతారు. ఇంకా మార్నింగ్ 7 o'clock నుంచి ఈవినింగ్ 6 వరకు మన బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్, మళ్ళీ రిటర్న్లో వెళ్ళటానికి డిన్నర్ కూడా పులిహోర పొట్లాలు అవి ఇచ్చి పంపిస్తారు అన్నమాట. ఇంటికి వెళ్ళాక ఇబ్బంది పడకూడదు, వంట అనేది ఉండకూడదని. దీంట్లో వచ్చేసి నదీ స్నానం ఉంటుంది, మళ్ళీ తులసి పూజ ఉంటుంది, గో పూజ ఉంటుంది, డ్రెస్సులు మార్చుకోవడానికి అరేంజ్మెంట్స్ కానీ అన్నీ చాలా బాగుంటాయి. ఇంకా వెళ్తూ మనం మాట్లాడుకుందాము. అసలు లోపలికి ఎంటర్ అవుతుండగానే ఒక పాజిటివ్ వైబ్స్ అనమాట. అదిగాక ఒక కొత్త అల్లుడు అత్తగారింటికి ఫస్ట్ టైం వస్తే ఎలా వెల్కమ్ చేస్తారో అలా వెల్కమ్ వాకిట్లో అక్కడ నుంచోనేసేసి మనకు వెల్కమ్ చేసేసి లోపలికి పంపిస్తున్నారు. ఇది వచ్చి బ్రేక్ఫాస్ట్ కౌంటరు. బట్ మేము ఏంటంటే ఇంటి దగ్గర నుంచి స్నానాలు చేసి వచ్చాం కాబట్టి ఫస్ట్ పూజ చేసుకొని వద్దామని ఇటు వచ్చాం. అరేంజ్మెంట్స్ చూడండి, ఉసిరికాయలు, కొంబవత్తులు, మళ్ళీ మనం పూజ చేయడానికి పూలు, మళ్ళీ నార్మల్ ఒత్తులు అన్నీ కూడా ఎంత బాగా అరేంజ్ చేశారు. నెయ్యితో అనమాట, స్వచ్ఛమైన ఆవు నెయ్యితో పూజ చేస్తున్నారు. అన్ని డబ్బులేం లేవు, ఫ్రీగానే చేస్తున్నారు. అదే దీపంలో నుంచి బాగా కూర్చొని పూజ కంప్లీట్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాము. బ్రేక్ఫాస్ట్ దగ్గర కూడా చాలామంది జనం వస్తారని తెలుసు కాబట్టి 3 counters ఏర్పాటు చేశారు. చక్కగా ఇంటల్లుడికి పెట్టినట్టుగా ఒక రకంతో సరిపెట్టకుండా ఇడ్లీ, దోశ, వడ, పులగం అన్నం పెట్టారు, కాఫీ టీలు పెట్టారు, అండ్ స్వీట్ కింద రవ్వ కేసరి పెట్టారు, చల్లటి మంచినీళ్ళు. ఎంత టేస్టీగా ఉందంటే పులగం అన్నం అయితే నెయ్యి కారిపోతుంది అనమాట స్వీట్లో కానీ అంతా కూడా చాలా బాగా పెట్టారు. ఇక్కడ బయట కూడా కావాలంటే కూర్చొని తినొచ్చు అనమాట, చల్లటి గాలికి ఆస్వాదిస్తూ కూడా. ఇప్పుడు టిఫిన్ అంతా కంప్లీట్ చేసుకున్నాక నదీ స్నానానికి అయితే బయలుదేరి వెళ్తున్నాము. మనం ఇప్పుడు ఏవి గుప్తా గారితో ఉన్నాము. ఈ కార్తీక వనభోజనాలు మొత్తం ఆర్గనైజ్ చేస్తుంది, ఇంత కష్టపడి మన కోసం చేస్తుంది. సో మా తరపున థ్యాంక్స్ చెప్తున్నానండి. మేమందరం వీఆర్ బ్లెస్డ్ అనమాట, మీలో ఉంటాము. మీకు ఎన్ని ఇయర్స్ నుంచి స్టార్ట్ చేస్తారు? గత 15 సంవత్సరాల నుంచి చేస్తాం. ఓకే, అంటే మీకు ఎలా ఐడియా వచ్చింది?
అంటే మనం చిన్నప్పుడు మన ఊళ్ళల్లో ఉన్నప్పుడు ఈ కార్తీక వన భోజనాన్ని అని చెప్పి మనం తోటల్లోకి వెళ్ళి అక్కడ నదిలో ఉంటే నది లేకపోతే బావి ఉంటే బావి ఉంటే పొలాల్లో స్నానం చేసి అక్కడ భోజనం చేసేవాళ్ళం. ఆ ఎక్స్పీరియన్స్ని మన తెలుగు వాళ్ళకి బొంబాయిలో ఇవ్వాలి అని ఒక ఆలోచన ఉండేది. లక్కీగా మనకి ఈ క్యాంపస్ బయట ఈ నది ఫ్రీ 24 hours వాటర్ ఫ్లోయింగ్ రివర్, బాద్షా రివర్, క్లీన్ వాటర్. సో దట్ ఫెసిలిటీ ఈస్ దేర్ అండ్ ఇట్ ఇస్ వెరీ రేర్ ఫెసిలిటీ. సో ఐ థాట్ ఐ షుడ్ షేర్ దిస్ ఫెసిలిటీ విత్ ఆల్ అవర్ తెలుగు కమ్యూనిటీ. ఆ విధంగా ఇది చేయటం జరిగింది. దానికి తగ్గట్టు మంచి రెస్పాన్స్ మన తెలుగు వాళ్ళకి రావటం వల్ల ప్రతి సంవత్సరం దీన్ని చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టి ఎన్ని ఇయర్స్ అయిందండి? 15 ఏళ్ళు. 15 years. దాంతోపాటు ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టిన మొదటి సంవత్సరం నుంచి కార్తీక వన భోజనం మొదలు. కాలేజ్ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ మై మదర్, ఆలమూరి రత్నమాల. సో ఇది నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఆలమూరి రత్నమాల ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. The campus is named after my father, Alamuri Subbarao Nagar. So this area is called A.S. Rao Nagar. ఏరియా మొత్తాన్ని Area మొత్తం A.S. Rao Nagar anta. This college campus is around 25 acres. We have 2,362 students. We have all 7 branches of engineering: civil, mechanical, electronics and telecommunication, electrical, computer, IT, computer, AML, 7 branches. And we have engineering, master of engineering, master of management studies, all affiliated to Mumbai University. And we have intake of around 420 engineering and 120 management and 60 masters in engineering. So all put together we have 2,360 students in the campus. It is autonomous or affiliated? They affiliated to Mumbai University. All degrees awarded by Mumbai University. వాట్ అబౌట్ మ్యామ్ అండి? Ma'am is a graduate in engineering with post-graduation management. She also looks after entire administration. So all my checks are approved by her. So, yes. So you are Home Minister and Finance Minister is my wife only. బెటర్ హాఫ్. and you also in teaching or in Yeah. I was basically from industry. I was the head of Nilkamal Furniture and I was the head of Cello Wimplast Limited. Then I started back my career with this. really proud to have you with Thank us you. and we Thank are you. participating. Very nice. థ్యాంక్ యూ సార్. Thank you so much, sir. ఈ నది పేరు బాసా నది. వాటర్ అయితే ఎంత స్వచ్ఛంగా ఉన్నాయంటే అడుగునున్న గులకరాళ్ళు కూడా మనకి వాటర్ పైనుంచి చూడొచ్చు అనమాట, అంత ప్యూర్గా ఉన్నాయి. ఇంకోటి ఇక్కడ సెక్యూరిటీ వైజ్ అయితే సూపర్బ్ అనుకోవచ్చు. చక్కగా ఎక్కడికక్కడ తాళ్ళు కట్టేసేసి మైక్లో ఎప్పటికప్పుడు అనౌన్స్ చేసుకుంటా చాలా బాగా కేర్ తీసుకున్నారు. ఎటువంటి ఇబ్బందులు పడక్కర్లేదు, ఆరామ్సే రావచ్చు. చిన్న పిల్లల్ని కూడా దింపేసేసి నది లోపలికి ఎంజాయ్ చేయొచ్చు, అంత హ్యాపీగా ఉంది ఇక్కడ. ఇక్కడ ఇంకొక అద్భుతం ఏంటంటే నది పక్కన వేడివేడిగా ఫ్రెంచ్ ఫ్రైస్, వడాపావులు వేసిస్తున్నారు వేడివేడిగా. గట్టు పక్కన కూర్చొని చైర్స్లో తింటూ కొంతమంది ఎంజాయ్ చేస్తుంటే, స్నానాలు చేస్తూ చక్కగా వాటర్లో ఎంజాయ్ చేస్తూ ఇంకొంచెం మంది తింటూ ఉన్నారు. అది నది లోపలికి ఎలా వస్తాయి అనుకుంటున్నారో, మనం ఏం టెన్షన్ పడక్కర్లా, చక్కగా వాళ్ళే తెచ్చేసేసి మనకి సర్వ్ చేస్తున్నారు. ఈవెన్ కాఫీ టీలు కూడా లోపలికే తెచ్చిస్తున్నారు అనమాట. ఆడుతూ పాడుతూ వేడివేడిగా తింటుంటే ఆ మధ్యాహ్నం వేరు. గుప్తా గారికి ఈ ఐడియా వచ్చినందుకు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. సూపర్బ్ ఈ ఐడియా మాత్రం. ఉల్లాసంగా ఉండటానికి మ్యూజిక్ కూడా పెట్టారు. నదీ స్నానం కంప్లీట్ అయ్యాక బట్టలు మార్చుకోవడానికి రూమ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. చక్కగా అక్కడ బట్టలు మార్చుకొని కొంతమంది రిలాక్స్ అయ్యేవాళ్ళు ఇక్కడ రిలాక్స్ అయ్యారు చెట్ల కింద. కొంతమంది లేడీస్ కోలాటంలాగా చేసుకొని తర్వాత విష్ణు సహస్రనామం జరిగింది. అరుణోదయ రుచిరానన్న కమలం స్వర్ణ పింగళ భాస్వనేత్రయుగళం నవమణిమయన రసనామధ్య భాగం. లంచ్ కింద మాత్రం ఆంధ్ర భోజనం అద్భుతంగా తిన్నాము. గుత్తి వంకాయ, గోంగూర, పూర్ణం బూరెలతో చక్కగా విందు భోజనం తిన్నట్లుగా తిన్నాము. ఎక్కడ లోటు లేకుండా అప్పడంతో సహా బ్రహ్మాండంగా ఉంది భోజనం అయితే. బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానే పాదము, బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానే పాదము.
చక్కగా ఈవినింగ్ అంతా కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. చక్కగా చిన్న చిన్న డ్యాన్స్ ఈవెంట్స్ అన్నీ పెట్టారు. హౌసీలు పెట్టారు పిల్లల కోసం, పెద్దోళ్ళ కోసం. క్రికెట్ ఆడుకునే వాళ్ళు క్రికెట్ ఆడుకున్నారు. ఇవన్నీ జరుగుతుండగానే వేడివేడి బజ్జీలు, పకోడీలు అయితే వచ్చినాయి. అవన్నీ తింటూ కాఫీ టీలు తాగుతూ హ్యాపీగా ఎంజాయ్ చేసాము. ఇంక ఈవినింగ్ 6 అయిపోయింది. ఇంకా బయలుదేరాల్సిన టైం రెడీ అయింది. ఒక తల్లి అత్తారింటికి వెళ్ళే కూతురికి ఏవైతే ఇంటికెళ్ళి ఏం వండుకుంటావమ్మా అని చెప్పేసి వండి ఎలా పంపిస్తుందో అలానే చక్కగా పులిహార ఏర్పాటు చేశారు. పులిహార పొట్లాలు ఇచ్చేసేసి, వాటర్ బాటిల్ ఇచ్చేసేసి సాగనంపారు. అసలు చాలా హ్యాపీగా గడిచిపోయిందనమాట. ఇది ఒక మెమరబుల్ ఈవెంట్. మోర్ దెన్ 1000 మెంబర్స్ వచ్చారు. అలా మంచి మెమరీస్ని అన్నీ మూటగట్టుకొని ఇంటికైతే వచ్చేసేసాము. అదండి ఈరోజు వ్లాగ్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.